ఏపీ టీఎస్ ఎస్ఎస్సి బోర్డ్ పేపర్ చెకింగ్ ముఖ్యమైన మార్గదర్శకాలు. తెలుగు నేర్చుకోవాలి. తెలుగు చదవలేకపోతున్నాను కదా! సరే నాన్న. అయితే ఈ వీడియోలో అసలు మనం తెలుసుకోబోయే ఇన్ఫర్మేషన్ ఏంటి సార్? అసలు ఈ వీడియో ఎందుకు చేస్తున్నారు అంటే, సింపుల్ నాన్న. మీరిప్పుడు పబ్లిక్ ఎగ్జామ్స్ రాస్తారు వితిన్ 1 మంత్‌లో. రాసిన పబ్లిక్ ఎగ్జామ్స్‌లో ఎన్ని మార్కుల క్వెషన్ ఎంత లెంగ్తీగా రాయాలి అనేది నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. తర్వాత లాంగ్ ఆన్సర్ క్వెషన్స్‌ని ఏ విధంగా ప్రెజెంట్ చేయాలి అనేది ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. థర్డ్ పాయింట్ వచ్చేసరికి మీరు రాసిన పేపర్స్ యొక్క కరెక్షన్ కాదు కరెక్షన్. కరెక్షను అంటే ఎవాల్యూట్ చేస్తారు కదా అది. స్ట్రిక్ట్‌గా ఉంటుందా? లేదా? అని చెప్పి చాలామంది భయపడుతూ ఉంటారు. దానికి సంబంధించి కూడా నేను ఒక క్లారిటీ మీకు ఇచ్చేస్తాను. ఓకేనా? సో, మీరు రాసే ప్రీ ఫైనల్స్‌కి, మీరు రాసే ఫైనల్స్‌కి కూడా ఈ వీడియో ఎంతగానో ఉపయోగపడుతుంది కాబట్టి, ఒక చక్కటి లైక్ ఇచ్చేసి, ఒక చక్కటి షేర్ చేసేయండి. అండ్ మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో స్టూడెంట్స్, దిస్ ఈజ్ సంతోష్. వెల్కమ్ టు వేదాంతు ఏపీ అండ్ టీఎస్ 9 అండ్ 10. ఇందులో మొదటి పాయింట్. మనకి ఎంత లెంగ్తీ రాయాలి క్వెషన్స్ ఏంటి అనేది చూద్దాం. మొదటిగా నాన్న 2 స్టేట్స్‌లోని మార్క్స్ ఎన్ని మార్క్ క్వెషన్స్ ఉంటాయంటే ఏపీకి 8, 4, 2, 1 అండ్ టీఎస్‌కి 6, 4, 2, 1 మెయిన్ ఇవే కదా! అవునా కదా! కొన్ని సబ్జెక్ట్స్‌కి మేబీ ఏమైనా మార్క్స్ చేంజ్ అవ్వచ్చేమో. అంటే 3 మార్క్స్ గాని లేదంటే 5 మార్క్ క్వెషన్స్ గాని ఏమైనా ఉంటే వాటికి నో ప్రాబ్లమ్. ఏమైనా ఉంటే ఇఫ్ ఇన్ కేస్ మళ్ళీ మీరు దానికి ఎంత రాయాలి సార్, దీనికి ఎంత రాయాలి సార్ అని కన్‌ఫ్యూజ్ అవ్వద్దు. 3 మార్క్స్ క్వెషన్స్ ఉన్నాయనుకోండి, అది మీకు 2 మార్క్స్‌కి ఎలా అయితే రాస్తామో అట్లా రాస్తే చాలు. అలాగే 5 మార్క్ క్వెషన్స్ కూడా మనం అడ్జస్ట్ చేసుకోవాలి. మొదటిగా నాన్న 8 మార్క్ క్వెషన్స్. ఇక్కడ 6 మార్క్ క్వెషన్స్ తెలంగాణ వారికి. అంటే లాంగ్ ఆన్సర్ క్వెషన్స్. ఇది మీకు ఎంత లెంగ్తీగా రాయాలి అంటే, ఒక్కొక్క ఆన్సర్స్ రాసేటప్పుడు మనకి యాక్టివిటీసు, ఎక్స్‌పెరిమెంట్స్ వస్తాయి. అప్పుడు అది ఆటోమేటిక్‌గా లెంగ్తీ క్వెషన్ ఇంచుమించుగా 2 పేజెస్ వచ్చేస్తది. బట్ కొన్ని క్వెషన్స్ మనం ఒకవేళ లెంగ్తీగా రాద్దామన్నా గాని అవి అంత లెంగ్తీ ఉండవు. సో, మీరు 8 మార్క్స్ క్వెషన్స్‌కి మాత్రం అట్‌లీస్ట్ పేజ్ అండ్ హాఫ్ అంటే ఎలా నాన్న? ఇప్పుడు మనకి ఇలా బుక్‌లెట్ ఇస్తారు కదా! ఇందులో ఇది ఫుల్ పేజ్ ఒకటి, ఒక హాఫ్ ఇలా వచ్చేలా రాయండి 8 మార్క్స్‌కి. ఇక 6 మార్క్స్‌కి అంటారా? ఇంచుమించుగా మీకు ఇక్కడ ఏపీ స్టేట్‌లోని, తెలంగాణ స్టేట్‌లోని క్వెషన్స్ ఒకటే ఇంతకని. కొంచెం సిలబస్ చేంజ్ అవుతది. సో, ఇక్కడ 6 మార్క్స్ కూడా మీరు ఒక పేజు, ఒక హాఫ్ పేజ్ వచ్చేలా చూసుకోండి. మీకు ఓకేనా? నెక్స్ట్ నాన్న అండ్ పనిలో పని మనం క్వెషన్స్ ఎంత లెంగ్తీ రాసుకోవాలో చెప్పుకున్నాము. లాంగ్ ఆన్సర్ క్వెషన్స్ ఎలా రాయాలో కూడా మనం ఎక్స్‌ప్లెయిన్ చేసేసుకుంటే, ఫస్ట్‌లీ లాంగ్వేజెస్ అనుకోండి నాన్న. మరీ ఒకేలా కాకుండా, ఒకే పారాగ్రాఫ్‌గా కాకుండా ఒక 2, 3 పారాగ్రాఫ్‌లో వచ్చే విధంగా రాసుకోండి. ఏ ఇక మ్యాథమెటిక్స్‌కొచ్చేస్తే చక్కగా స్టెప్ టు స్టెప్ చాలా చక్కగా నీట్‌గా రాసి పక్కన ఫార్ములాస్ ఏమన్నా ఫార్ములాస్ పక్కన ఉపయోగపడ్డాయనుకోండి. లైక్ ఈ విధంగా పక్కన సింబల్ పెట్టి ఫార్ములాస్ రాయండి. లాస్ట్‌లో ఆన్సర్‌ని హైలైట్ చేయండి. ఇఫ్ ఇన్ కేస్ ఏమైనా చిన్న రఫ్ డయాగ్రామ్ లైన్స్ గాని, సర్కిల్స్ గాని, ట్రయాంగిల్స్ గాని రఫ్ డయాగ్రామ్ ఉంటే కంపల్సరీ అక్కడ మెన్షన్ చేసేయండి. 8 మార్క్స్‌కి అదే లాంగ్ ఆన్సర్ క్వెషన్‌కి. మరి ఫిజిక్స్, కెమిస్ట్రీ పీఎస్, సోషల్ సంగతి ఏంటి? సోషల్ అంటే డయాగ్రామ్స్ అవి ఎలాగో పాసిబుల్ ఉండవు. ఏమన్నా గ్రాఫ్‌లు ఏమన్నా చిన్నవి ఉంటే డ్రా చేయండి. బట్ ఫిజిక్స్ వచ్చేసరికి పీఎస్ అండ్ ఎస్ వచ్చేసరికి డయాగ్రామ్స్ ఉంటాయి. సో, కంపల్సరీ డయాగ్రామ్స్ అలాగే ఏమైనా గ్రాఫ్స్ ఉంటే గ్రాఫ్స్, ఏమైనా టేబుల్స్ ఉంటే టేబుల్స్ కూడా చక్కగా ప్రెజెంట్ చేయండి. 8 మార్క్స్ క్వెషన్స్‌కి అనేటప్పటికి. ఓకేనా? ఓన్లీ థియరిటికల్‌గా ఆన్సరే కాకుండా ఇలాంటివి మనం ప్రెజెంట్ చేసామనుకోండి, మనకి స్కోర్ మంచిగా వచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుంది. 8 మార్క్స్‌కి అలాగే 6 మార్క్స్‌కి కూడా. తర్వాత ఇక 4 మార్క్స్‌కొచ్చేస్తే నాన్న కంపల్సరీ పేజ్ అండ్ హాఫ్ వచ్చే విధంగా రాయండి. సారీ పేజ్ అండ్ హాఫ్ అంటే ఏంటి? హాఫ్ ఆఫ్ ద పేజ్. పేజ్‌కి సగం లేదా ఒక పేజ్ రాసినా పర్వాలేదు. మాక్సిమం ఒక పేజ్ ట్రై చేయండి. లేదు సార్ ఒక పేజు అంత లెంగ్తీగా క్వెషన్ లేదు అనుకుంటే, ఒక హాఫ్ పేజ్ వచ్చేలాగా కనీసం ట్రై చేయండి. మనం పాయింట్స్ వైస్ చూసుకుంటే నాన్న యాక్చువల్లీ ఇప్పుడు 8 మార్క్ క్వెషన్ ఉందంటే ఒక వాలిడ్, యాక్యురేట్ 8 పాయింట్స్ రాస్తే 8 మార్క్స్ వచ్చేస్తాయి. కానీ మనం అంత యాక్యురేట్‌గా రాయలేం కదా! ఇప్పుడు ఫిజిక్స్, సోషల్ అంటే మనం పాయింట్స్ వైస్ రాస్తాం. ఇప్పుడు ఇంగ్లీషు లేదంటే హిందీ అనుకోండి 8 పాయింట్స్ మనం రాయగలమా? విచ్ ఈస్ నాట్ పాసిబుల్. అందుకనే అవి ఇలా పారాగ్రాఫ్‌గా రాయమని చెప్పానన్నమాట. ఓకేనా? ఇప్పుడు 4 మార్క్స్ వచ్చేసరికి నాన్న పాయింట్స్ వైస్ అనుకోండి ఒక 5 గాని, 6 పాయింట్స్ గాని రాయండి. పాయింట్స్ వైస్ క్వెషన్ ఉంటే. ఇది కూడా పాయింట్స్ వైసే ఉన్నాయనుకోండి లాంగ్ ఆన్సర్ క్వెషన్స్ కూడా కనీసం ఒక 10 నుంచి ఒక 12 పాయింట్స్ రాయండి నాన్న. కనీసం ఒకవేళ పాయింట్స్‌లో ఉంటే గనక ఆన్సర్.
ఇప్పుడు 6 మార్క్స్ ఉంది కదా! దీనికి అట్‌లీస్ట్ 8-10 పాయింట్స్ రాయండి. ఓకేనా? ఎందుకు సార్ 8 పాయింట్స్ రాస్తే మాకు వచ్చేస్తది కదా! అంటే నేను ఇంకేమి చేయలేను. ఓకేనా? 8కి కేవలం 8 ఓన్లీ 8 కాకుండా కొంచెం ఎక్కువ రాయండి. అలాగే 4 మార్క్స్‌కొచ్చేసరికి చెప్పాను కదా! ఒక 6 పాయింట్స్ అట్లా రాసుకుంటే చాలు. లేదు సార్ థియరిటికల్‌గా మ్యాటర్ అనుకుంటే చెప్పాను కదా! హాఫ్ పేజ్ లేదా కొంచెం ఒక పేజ్ రాసినా నో ప్రాబ్లమ్. ఇక 2 మార్క్స్‌కొచ్చేస్తే నాన్న రెండిట్లోని కూడా 2 మార్క్స్‌కి మీరు ఒకవేళ పాయింట్స్ వైస్ రాస్తామనుకుంటే ఒక 3-4 పాయింట్స్ రాయండి చాలు. లేదు సార్ థియరిటికల్‌గా అంటే ఇది కూడా ఒక 5 లైన్స్, 6 లైన్స్ లేదా హాఫ్ పేజ్ వచ్చినా నో ప్రాబ్లమ్. అందుకే నేను 4 మార్క్స్‌కి మరీ హాఫ్ పేజ్ కాకుండా కొంచెం లెంగ్తీ వచ్చేలా రాయడానికి ట్రై చేయండి. ఉంటే పాజిబిలిటీ ఉంటేనే ట్రై చేయండి. అవసరం లేనిది, అనవసరమైనవి వేరే ఎక్కడో లెంగ్తీగా రాయాలని చెప్పి అనవసరమైనవి మాత్రం రాయొద్దు. ఓకేనా? మా సార్ లెంగ్తీగా రాయమన్నారు కాబట్టి నేను ఇలా అనవసరమైనవి కూడా రాసానంటే దట్ ఈస్ ద మీనింగ్‌లెస్. నేనేంటి పాజిబిలిటీ ఉన్నంతలో చేయండి అని చెప్తున్నాను అంతే. నెక్స్ట్ 1 మార్క్స్‌కొచ్చేస్తే నాన్న యాక్చువల్‌గా మీకు 1 మార్క్‌కి కేవలం ఒక్క వర్డ్ ఆన్సర్ రాస్తే చాలు. అంటే ఇప్పుడు చూడండి వాట్ ఈస్ యువర్ నేమ్ అంటే మీ నేమ్ ఒకటే రాస్తారు. దట్ ఈస్ ద ఆన్సర్ ఫర్ దట్ క్వెషన్. అలాగే 1 మార్క్ క్వెషన్స్ కూడా అలా 1 వర్డ్ ఆన్సర్స్ రాస్తే చాలు. లేదు 1 వర్డ్‌కి పాజిబిలిటీ లేకపోతే ఒక పాయింట్ రాయండి. అంతే. ఇంక అంతకు మించి ఏం అవసరం లేదు. తెలంగాణ వాళ్ళకైతే 1 మార్క్ క్వెషన్స్ ఎంసీక్యూస్ వచ్చేస్తాయి బిట్స్. కాబట్టి వాళ్ళు చేసేది ఏమి ఉండదు. బట్ మన ఏపీ వాళ్ళకైతే ఆన్సర్ షీట్‌లో రాయాలి కాబట్టి 1 ఆర్ 2 లైన్స్ రాస్తే చాలు. ఓకేనా నాన్న? ఇప్పుడు నేను చెప్పినవి లాంగ్ ఆన్సర్ క్వెషన్స్ రాసేటప్పుడు చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఈ పైన 1, 2 మార్క్స్‌కి కాదు గానీ 8, 4 వీళ్ళేమో 6, 4 మార్క్స్ రాసేటప్పుడు మాత్రం కొంచెం లెంగ్తీగా వచ్చే విధంగా రాయండి. అనవసరమైనయి కాదు. పాజిబిలిటీ ఉన్నంతలో కొంచెం లెంగ్తీగా వచ్చేలా రాసుకోండి. అంతే. అంతకు మించి ఏమీ లేదు. ఓకే. ఎంత లెంగ్తీ రాయాలి అండ్ ఇంకేం చెప్పాను? ప్రెజెంటేషన్ ఎట్లా చేయాలనేది కూడా నేను మీకు బేసిక్‌గా చెప్పడం జరిగింది. ఇక కరెక్షన్ గురించి మాట్లాడుకుంటే, చాలామంది స్టూడెంట్సు అడుగుతూ ఉంటారు. సార్ కరెక్షన్ స్ట్రిక్ట్‌గా ఉంటదా? లేదంటే ఈజీగా ఉంటదా? పర్వాలేదా? లైట్ తీసుకోవచ్చా అని. సో, నేను చెప్పేది ఒకటే. స్ట్రిక్ట్‌గా ఉంటదని భయపడొద్దు. ఏముండదని చెప్పి నెగ్లిజెన్సీ వద్దు. ఓకేనా? చక్కగా ప్రిపేర్ అయ్యి చక్కగా రాయండి. అదొకటే మైండ్‌లో పెట్టుకోండి. అంతేగాని కరెక్షన్ స్ట్రిక్ట్‌గా ఉంటదా? లేదంటే ఎగ్జామ్ హాల్‌లో మనకి స్ట్రిక్ట్‌గా చూస్తారా? లేదా లూజ్‌గా వదిలేస్తారా? ఇయన్నీ అనవసరం మనకి. ఓకేనా? సరే. విషయానికొచ్చేస్తే నాన్న స్ట్రిక్ట్ కరెక్షన్ అంటే ఎవ్వరైనా గాని మన స్టేట్‌లో ఉన్న టీచర్సే కదా పేపర్స్ కరెక్ట్ చేస్తారు. సో, ఏ టీచర్ అయినా మన స్టేట్‌లో చదివిన స్టూడెంట్ ఫెయిల్ అయిపోవడానికి చూడరు కదా! మీకు 35 పాస్ మార్క్స్ అనుకుంటే 35కి ఒక 33 వచ్చినా ఒక 2 మార్క్స్ యాడ్ చేయడానికి చూస్తారు తప్ప, ఒకవేళ 40 మార్క్స్ లేదంటే ఒక 38 మార్క్స్ వచ్చాయనుకోండి ఆ పై మార్క్ 3 మార్కులు తీసేసి జస్ట్ పాస్ చేద్దాం అలాంటివి ఏమి ఉండవు. కాబట్టి స్ట్రిక్ట్ కరెక్షన్ అంటూ ఉండదు. కానీ మీరు రాసేది ఇప్పుడు ఆహ్, ఎగ్జాంపుల్‌కి మ్యాథమెటికల్‌గా చెప్పాలంటే, ప్రూవ్ థట్ అని చెప్పి ఏదో సమ్ ఇచ్చారనుకోండి నాన్న ట్రిగ్నోమెట్రీలో లేదా బీపీటీ థియరమ్ ఇచ్చారు. నువ్వు బీపీటీ థియరమ్ నీకు రాదు అని చెప్పి ఏదో ఒకటి నీకు నచ్చింది రాసేసావనుకో, దానికి మార్క్స్ ఎలా ఇస్తారు? అవునా? ఏదో ఒకటి నీకు బీపీటీ థియరమ్ సరిగ్గా రాకపోయినా ఒక చిన్న ట్రయాంగిల్ బొమ్మేసి, ఒక చిన్న స్టేట్‌మెంట్ ఏదో నీకు వచ్చి రానట్టు చేసి ఏదో 2, 3 స్టెప్పులు రాస్తే అది 8 మార్కుల క్వెషన్ అయితే కనీసం ఓ 2 మార్కులో, 3 మార్కులో వేస్తారు. అవునా? అంతేగాని నువ్వు బీపీటీ అడిగినప్పుడు నువ్వు వేరేది ఏదో రాసేసావనుకో, ఆ మార్క్స్ ఏమిస్తారు నాన్న? లెంతీగా రాయమన్నాను కదా అని చెప్పి థియరిటికల్ క్వెషన్స్ ఇచ్చినప్పుడు నీకు రానిది ఫిజిక్స్‌లోనేమో సోషల్ క్వెషను లేదంటే ఏదో సినిమా స్టోరీలు ఇలా రాసేసారనుకోండి, మనం ఇంక చేసేదేం లేదు. అవునా కాదా? సో, అలా ఏం రాయకుండా చక్కగా చదువుకొని నేను ఏవైతే ఎంత లెంతీగా అయితే రాయమన్నానో అలా ప్రెజెంట్ చేయడానికి ట్రై చేయండి. అర్థమవుతుందా? అలా ట్రై చేసి చక్కగా మీరు రాసేటప్పుడు కూడా అర్థమయ్యే విధంగా రాయండి. ఓకేనా? మీ ప్రెజెంటేషన్ చాలా ఇంపార్టెంట్. అంటే మళ్ళీ అంటారు సార్ నా హ్యాండ్ రైటింగ్ బాగోదు. నాకు మార్క్స్ పోతాయా? ఈ సబ్జెక్టు నేను చదివాను, రాయగలను. బట్ హ్యాండ్ రైటింగ్ బాగోదు. నాకు మంచి స్కోర్ రాదా అంటే, నాన్న ఇలాంటి వాళ్ళందరికీ నేను చెప్పేది ఒకటే. కేవలం హ్యాండ్ రైటింగ్ బాగున్నంత మాత్రాన స్కోర్ పెరిగిపోదు. అలా అని చెప్పి కేవలం సబ్జెక్టే చదివేసుకొని హ్యాండ్ రైటింగ్ బాగోలేనంత మాత్రాన స్కోర్ పెరగదు. అందుకని మీరు అర్థమయ్యే విధంగా రాస్తే చాలు. బ్యూటిఫుల్‌గా అవసరం లేదు. జస్ట్ కరెక్షన్ చేసేవారికి అర్థమయ్యే విధంగా రాస్తే చాలు. అదవుతుందా నాన్న? అలా రాస్తే సరిపోతది. అయితే ఒక్క విషయం నాన్న నేను చెప్పేది. నేను 4 మార్క్స్ విషయానికి అలాగే 8 మార్క్స్ లెంతీగా రాయమన్నప్పుడు చాలామందేంటంటే అక్షరాలు పెద్ద పెద్దయి రాసేసి ఒక 3 పాయింట్‌లనే సగం పేజ్ వచ్చేలా అరేంజ్ చేస్తారు. ఓకే. అప్పుడు మళ్ళీ మార్క్సు మా ఎవరో ఒక స్టూడెంట్ అడుగుతారు. పలానా సంతోష్ సార్ చెప్పారు ఇంత సగం రాయమని మార్క్స్ రాలేదు. ఆయన కరెక్ట్‌గా చెప్పలేదని. నేను చెప్పిన పాయింట్ ఏంటి? 4 మార్క్స్ రావాలంటే మీరు ఒక 6 పాయింట్స్ వచ్చే విధంగా రాయండి.
లెంగ్తీ పరంగా చూసుకుంటే హాఫ్ ఆఫ్ ద పేజ్. హాఫ్ పేజ్ అంటే ఎన్ని లైన్స్ ఉంటాయి నాన్న? ఆ లైన్స్ అన్నిటిని కూడా పోనీ కనీసం 2 లైన్స్‌ని ఒక పాయింట్‌గా కన్సిడర్ చేసి 4 పాయింట్స్, 5 పాయింట్స్ రావా? నేను ఆ ఉద్దేశంతో చెప్పాను. ఓకేనా? సో, అది. అర్థమైందా నాన్న? ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే, ఈ కరెక్షన్‌కి సంబంధించి మీకేమన్నా డౌట్స్ ఉంటే, ఆ డౌట్స్ క్లియర్ చేద్దామని చేశాను అంతే. ఏ? లాంగ్వేజెస్ రాసేటప్పుడు మాత్రం కొంచెం అర్థమయ్యే విధంగా రాయండి. చక్కగా పారాగ్రాఫ్‌లో నీట్‌గా ఒకే లైన్ టు లైన్ కాకుండా, ఒక పారాగ్రాఫ్ రాసి మళ్ళీ కొంచెం మన సెకండ్ పారాగ్రాఫ్ అలా రాస్తే కొంచెం నీట్‌గా ఉంటుంది. ఓకేనా? సో, ఇది స్టూడెంట్స్ వీడియో. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీతో పాటు చదువుకునే మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం నాన్న. థాంక్ యూ ఫర్ వాచింగ్.